మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో ఒక హెచ్చరికతో కూడిన మాట వింటున్నాం. మిమ్మును గూర్చి మీరే, పక్కన వాళ్ళు కాదంట, ఎవరంట? మనమే. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు చాలా విషయాల్లో మనం జాగ్రత్త పడతాం. డబ్బు విషయంలో జాగ్రత్త, పిల్లల విషయంలో జాగ్రత్త పడతాం, మన పరువును కాపాడుకునే ప్రయత్నంలో కూడా చాలా జాగ్రత్త పడతాం. ఇతరుల మనుష్యుల గురించి కూడా మనం జాగ్రత్త పడతాం. కొంతమందికి పొర్రపాటును కూడా వాళ్ళ వస్తువుని పక్కన వాళ్ళకి ఇవ్వటం ఇష్టం ఉండదు, భయం. ఎందుకంటే జాగ్రత్త. మంచిదే, జాగ్రత్త ఉండడంలో తప్పేం లేదు. కానీ మనం అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉన్నాం. ఒక వస్తువుని జాగ్రత్తగా కాపాడుకుంటే అది మనకు ఉపయోగపడుద్ది. మన ఇంటి వారిని జాగ్రత్తగా కాపాడుకుంటే వాళ్ళు మనకి ఉపయోగపడతారు. మన పరువుని కాపాడుకున్నా కానీ ఈ భూమి మీద బ్రతికినంత వరకు మనకి ఉపయోగం. డబ్బును కాపాడుకుంటే మన అవసరతలు తీర్చబడతాయి, అందుకని బ్యాంకులు వేస్తారు. అంటే సమస్తాన్ని మనం కాపాడుకునే ప్రయత్నంలో ఈ లోకయాత్రలో సాగిపోతూ అసలైన విషయాన్ని మరిచిపోయాం. ఏంటి అసలైన విషయం అంటే మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోలేకపోతున్నాం. ఎవరిని? అందరి గురించి జాగ్రత్త మనకుంది, కానీ ఎవరి గురించి జాగ్రత్త లేదట? మన గురించి మనకే జాగ్రత్త లేదట. ఈరోజు ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలన్నిటి విషయమైన జాగ్రత్త కంటే కూడా ఎన్నో లక్షల రెట్లైన విలువైన మాట ఏంటో తెలుసా? మిమ్మును గూర్చి మీరు జాగ్రత్త పడండి. ఈరోజు నా అంశం ఏంటంటే పరిశుద్ధులకు 10 జాగ్రత్తలు. ఇక ఆలస్యం చేయకుండా నా ప్రసంగం నేను ప్రారంభిస్తున్నాను. 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయముగా చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. చాలండి. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త పడండి. పరిశుద్ధులమైన మనకు, యేసు రక్తంలో కడగబడిన పరిశుద్ధులమైన మనకి. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే, నేను ఎప్పుడు పరిశుద్ధునైనబ్బా? చాలా మంది డౌట్ ఏంటి చెప్పండి. నేను ఎప్పుడు పరిశుద్ధునైనా బాబు? పాస్టర్ గారికి తెలియదు అనుకుంటా, నా భాగవతం అనుకుంటారు చాలామంది. 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు కల్వరిగిరిలో కార్చిన తన పరిశుద్ధ రక్తమును బట్టి, ఆయన నామమును ఒప్పుకొనుటను బట్టి రక్షించబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే. పరిశుద్ధులకు ఇవ్వబడుతున్న మొదటి జాగ్రత్త ఏంటో తెలుసా? మీ పిలుపు ఏర్పాటును నిశ్చయం చేసుకోవటానికి జాగ్రత్త పడండి. ఈరోజు చాలామందికి వాళ్ళ పిలుపు ఏంటో, వాళ్ళ ఏర్పాటు ఏంటో గుర్తించలేని ఆత్మీయ దారిద్ర్యంలో, దర్శనం కోల్పోయిన ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. రీసెంట్గా ఒక పాస్టర్ గారు ఒక వ్యక్తికి వందనాలు చెప్తున్నాడు. ఆయన వందనాలు చెప్పాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగాను, ఎవరండి, ఆయన ఎప్పుడు చూడలేదంటే, ఆయన పాస్టర్ గారండి అన్నాడు. పాస్టర్ గారే కానీ అన్నాడు. కానీ అంటే ఏదో గూరు ఉంటుంది కదా, ఏదో చెప్తాడులే వింటున్నా. 4 ఎకరాల పొలం ఉంది, కౌలుకిస్తాడు. ఒక ట్రాక్టర్ ఉంది, పొలంలో పని చేస్తాడు. పాస్టర్ గారి చేత ఒక బడ్డీ కొట్టు పెట్టించాడు చర్చి దగ్గరే. ఎవరి చేత? పాస్టర్ గారి చేత ఒక బడ్డీ కొట్టు పెట్టించాడంట. అంత మాత్రమే కాదు, ఈ మధ్య ఒక కారు కొన్నాడు. దేనికంటే బాడుకు తిప్పడానికి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, పాస్టర్ గారికి నీ పనులు ఉండవే? ఆయన అంటాడంట, వేరు నీళ్ళకి చన్ను నీళ్ళు తోడంట. ఏ నీళ్ళకి ఏ నీళ్ళు తోడు? వేరు నీళ్ళకి చన్నీళ్ళు తోడు. చాలామంది దైవజనులే కానీ, విశ్వాసులే కానీ, వాళ్ళ పిలుపు ఏంటి? ఎందుకు దేవుడు పిలిచాడు? రీసెంట్గా నేను ఒక ప్రాంతానికి వెళితే అక్కడ ఉన్న ఒక సేవకుడు అప్పటి వరకు ఏ సేవకునితో నడిచాడో ఆ సేవకుని విషయమై
బాధపడుతూ నా దగ్గర ప్రస్తావించాడు. ఏంటయ్యా పరిస్థితి అంటే, అన్న ఆ అన్న దగ్గర నుంచి నేను బయటకు వచ్చేసాను. ఎందుకు బ్రదర్ అంటే, అతడు దర్శనం కోల్పోయి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. అంటే సేవకులకి కూడా వాళ్ళ పిలుపేంటో అర్థం కాని, పిలుపును గూర్చి జాగ్రత్త పడిన భయంకరమైనటువంటి దినాలు ఇవి. విశ్వాసులు సైతం వాళ్ళ పిలుపును కోల్పోతున్నారు. దేవుడు ఎందుకు ఏర్పరిచాడో ఆ అనాది కాల సంకల్పాన్ని, ప్రణాళికని గాలికి వదిలేస్తున్నారు. చాలా జాగ్రత్త. దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపును జాగ్రత్తగా కాపాడుకొనుటలోనే నీ ఉనికి దాగి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కలెక్టర్గా ఉండాలని పిలిచారు గవర్నమెంట్ వాళ్ళు, అంటే కలెక్టర్ జాబ్ ఇచ్చారని అర్థం. అతడు లంచగొండై లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అతడు తన పిలుపును గూర్చిన జాగ్రత్తను కోల్పోయి పట్టుబడ్డాడు కాబట్టి సస్పెండ్ చేయబడతాడు. లేకపోతే కొన్ని తప్పిదాలలో జీవితకాలం ఉద్యోగమే పోవచ్చు. అంటే అతడు పిలుపును గూర్చిన ఒక నిర్లక్ష్య వైఖరి అతని ఉనికికే, జీవితానికే, భవిష్యత్తుకే ప్రమాదం. కాబట్టి విశ్వాసులు, సేవకులనైనా, నేనైనా, ఎవరైనా సరే, ఎవరు దీనికి మినహాయింపు లేరు, మినహాయింపు కాదు. మనం ఎందుకని పిలువబడ్డాం, మన ఏర్పాటు ఏంటి, మన ఎడల ఆయన సంకల్పం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అని ప్రతి దినము చూస్తూ మనం సాగిపోవాలి. విశ్వాసులు అయిన మనలందరినీ కూడా ఎందుకని పిలిచాడంటే, ఆయన యొక్క గుణాతిశయాలను ప్రకటించడానికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. హల్లెలూయా, స్తోత్రం. వై డిడ్ జీసస్ కాల్ ఎ చర్చ్? సంఘాన్ని ఎందుకని పిలిచాడు దేవుడు అంటే, దేవుని మహిమపరచడానికి, ఆయనకు మహిమార్థంగా బ్రతకడానికి. సేవకుడైన నాకైనా, విశ్వాసైన నీకైనా, నీ జీవితంలో మొదటి స్థానాన్ని ఆక్రమించవలసింది ఏంటంటే, దేవుని మొదటిగా మహిమపరచాలి, ఆయనకే మహిమను చెల్లించాలి, ఆయన నీ జీవితంలో మహిమ పొందే వ్యక్తిగా ఉండాలి, ఆయనకు నీవు మొదటి స్థానం ఇవ్వాలి. దేవుడు చెప్తున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఈ రోజున విశ్వాసులు, సేవకులు దేవుడు ఎందుకు పిలిచాడో అర్థం కాక మనుషులకు భజనలు చేస్తున్నారు, తమను తాము పొగుడుకుంటున్నారు, తమను తాము హెచ్చించుకుంటున్నారు. అసలు మన పిలుపుకు, ఏర్పాటుకు కారణమైపోయిన దేవుడు అనేకులు మరిచిపోయారు మహిమపరచడం. నీ పిలుపు ఎట్టిదో నువ్వు గ్రహిస్తే నువ్వు ఆయన మహిమపరచకుండా ఉండలేవు. ఒక విశ్వాసి కనుక దేవుడు తనను ఎందుకు పిలిచాడో, ఆ పిలుపు ఎంత శ్రేష్టమైందో గ్రహించినట్లయితే ప్రతిదినము తను పొందిన రక్షణ బట్టి స్తుతించక మానడు. ఎందుకో తెలుసా? ఈ పిలుపు ఏదో ఈ మధ్య వచ్చింది కాదండి. ఈ పిలుపు ఏదో 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మొదటి రాకడలో మాత్రమే ప్రారంభించబడింది కాదండి. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని నిర్మించాడు, రూపించాడు. హల్లెలూయా. ఎవరిని ముందుగా నిర్ణయించానో, నా ప్రియ సోదరి సోదరులారా, యు ఆర్ ఎలెక్టెడ్ బై గాడ్. ముందుగా నిర్ణయించుకున్నాడు దేవుడు. నీ నిర్ణయాన్ని బట్టి, నీ పిలుపుని బట్టి నువ్వు ఎంత ప్రభుని మహిమపరచాలి, ఎంత ప్రభుని స్తుతించాలి, ఎంతగాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక పెళ్లికి పిలిస్తేనే మనం సంతోషపడతామే, ఒక ఫంక్షన్కి పిలిస్తేనే సంతోషపడతామే, ఒక ఘనకార్యానికి పిలిస్తేనే సంతోషపడతామే, ఒక అద్భుతమైన విషయానికి పిలిస్తేనే మనం సంతోషపడతామే. అసలు దేవుడు నిత్య రక్షణ ప్రణాళికలో మనం పాత్రదారులుగా ఉండడానికి, శాశ్వత రాజ్యాన్ని స్వతంత్రం చేసుకోవడానికి పిలిచాడు కదా. ఈ పిలుపుని బట్టి నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి, ఎంత ప్రభుని స్తుతించాలండి, ఎంత ప్రభుని ఆరాధించాలండి, ఎంత ఆయన ఘనపరచాలి. చాలామంది రక్షణలోని రుచే తెలియట్లా వాళ్ళకి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నా దేవుడిని నేను ఏదో వెలిచూపు ద్వారా వెంబడించటం లేదు, పైపైన ఏదో తెలుసుకోలేదు, ఏదో గుడ్డిగా వెంబడించటం లేదు, రుచి చూచి ఆయనను ఎరిగాను. స్తోత్రం. ఎట్లా చూసేట? రుచి చూచి.
రుచి చూస్తేనే దేని విలువైనా మనకు అర్థమైంది. ఆ రుచి కనుక ఎరగకపోతే ఏముందిలే. మా పెద్దమ్మ ఒకసారి పీతల కూర చేసింది. ఇప్పుడు పిల్లలు సెలవులకు ఏ విధంగా మీ బంధువుల ఇంటికి వెళ్తారో, మాకు సెలవులు అంటేనే విజయవాడ. ఏ ఎండాకాలమైనా ఏ దసరా అయినా విజయవాడ మా పెద్దమ్మోళ్ళ ఇల్లే. ఒకసారి వెళ్తే పీతల కూర చేసింది. పీతల కూర చూడ నేను తిన్నా. మంచి ఆకలి మీద ఉన్నాం, ఏ కూర లేదు, అందరూ పీతలు వేసుకొని తింటున్నారు. తప్పక గ్రేవీ వేసుకొని తిన్నాను నేను. బాగుంది పీత ఏమో కానీ గ్రేవీతో బాగుంది పెద్దమ్మ అన్నాను. ఒక ముక్క తింటాను, వేస్తావా అన్న. ఎక్కడున్నారో మొత్తం అయిపోయినాయి అంది. అప్పుడు అనుకున్నాను, అయ్యో గ్రేవీ ఎంత బాగుంది, పీత లోపల నుంచే కదా గ్రేవీ వచ్చేది, అదెంత బాగుంటుందో అనుకున్నాను. ఒకసారి తినే సందర్భం ఒకటి వచ్చింది. మచిలీపట్నం మీటింగ్కి వెళ్ళినప్పుడు సముద్రం దగ్గర కదండి పీతల కూర వేశారు. అది తిన్నానండి. నిజంగా కొన్ని సంవత్సరాల క్రితం మా పెద్దమ్మోళ్ళ ఇంటి దగ్గర మిస్ అయిపోయిన ఆ పీతల కూర మళ్ళీ ఒకసారి గుర్తొచ్చింది. వాళ్ళు అంతమంది లొట్టలు వేసుకొని తింటా ఉంటే ఏదో అనుకున్నాను కానీ, నేనేదో గ్రేవీతో సరిపెట్టుకున్నాను కానీ పీతల కూర ఎంత రుచిగా ఉంటుందా అని అప్పుడు నాకు అర్థమైంది. నేనేమంటానంటే, అది తినేంత వరకు దాని రుచి నాకు ఏ విధంగా తెలియలేదో, యేసు ప్రభుని నిజంగా ఒక వ్యక్తి విశ్వాసి రుచి చూచేంత వరకు ఆయన్ని వదిలి ఉండలేని పరిస్థితి రాదు. నిజంగా నువ్వు పిలుపుని కనుక ఏర్పాటును కనుక గుర్తించి దాని ప్రకారం సాగిపోతే, ఒక మంచి భక్తుడు పాడినట్లుగా, నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా. ఈ మాట హృదయమార ఎప్పుడు నువ్వు చెప్పగలుగుతావంటే, యేసు ప్రభుని రుచి చూచి ఎరిగితే. మరొక భక్తుడు ఒక పాట రాశాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. ప్రతి ఒక్కరి అనుభవంలోకి రావాలి. రుచి చూసిన అనుభవం ఎట్లా ఉంటుందో ఒక మాట చెప్పనా. యేసు ప్రభుని వెంబడించిన 12 మంది శిష్యులు మాత్రమే కాదు కానీ, పేర్లు రాయబడిన అనేక మందిని ఫాలోవర్స్, అనుచరులు కూడా ఉన్నారు. యేసు ప్రభు చనిపోయాడని దుఃఖాక్రాంతులైపోయి వేదనతో నిండిన హృదయాలతో భారభరితంగా నడుచుకుంటూ వెళుతుంటే, ఇద్దరి మధ్య యేసు ప్రభు నడుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అడిగాడు, ఏంటి బాబు అంత బాధకున్నారు, అంత దుఃఖాక్రాంతులయ్యారు, ఏంటి మీకు వచ్చిన బాధ అంటే మీకు తెలియదా? నజరేయుడైన యేసు ప్రభు గుడ్డోళ్ళకు చూపునిచ్చాడు, కుంటోళ్ళు నడిపించాడు, పక్షవాయు కలిగిన వాడిని లేపాడు, చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికించాడు. ఆయన గురించి నీకు తెలీదా? ఆయన నీతిమంతుడు, ఆయన్ని చంపేశారయ్యా అని ఆడవడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు ప్రవచనాలు ఎత్తి, ధర్మశాస్త్రం ఎత్తి, మోషే మాటలు ఎత్తి, ప్రవక్తల గ్రంథాలు ఎత్తి అవన్నీ మాట్లాడుతూ ఉంటేనట వారి హృదయం మండిందట. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని గురించి విన్నారండి, ఆయన అద్భుతాలు చేస్తాడని. కానీ వారి హృదయాలు మండిన సందర్భం ఎప్పుడో తెలుసా? యేసు ప్రభు పునరుద్ధానుడై వారి మధ్య సంచరించుతున్నప్పుడు, వారితో నడుస్తున్నప్పుడు. అప్పటికి యేసు ప్రభు అంటే వాళ్ళకి అర్థం కాలేదు. కానీ చీకటి పడిపోయింది, ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు. ఇశ్రాయేలుకున్న ఆలోచన ఏంటంటే, వాళ్ళకున్న ఆనవాయితీ ఏంటంటే, వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరిని వెళ్ళనీరు, కొన్నిసార్లు తెలియని వాళ్ళు కూడా వెళ్ళనీరు. అయ్యా ఈ రాత్రి మా ఇంట్లో బస్సే అయ్యా, ఈ రాత్రి మా ఇంట్లో బస్సే అయ్యా, ఈ చీకట్లో ఎక్కడికి వెళ్తావయ్యా అని యేసు ప్రభుని బలవంతం చేసి ఉంచారు. వాళ్ళు మనలాగా రైస్గా తినేది, రొట్టెలు తింటారు. యేసు ప్రభు రొట్టె విరిచేటప్పుడు వారి మనోనేత్రములు వెలిగించబడ్డాయి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారితో నడుచున్నప్పుడు వారి హృదయాలు మండాయి, రొట్టె విరుచుచున్నప్పుడు వారి మనోనేత్రములు వెలిగించబడ్డాయి. దీనిని ఏమంటారంటే రుచి చూచి ఎరుగుట. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి నడిస్తేనే ఆ వ్యక్తి గురించి చెప్పగలుగుతారు. దీన్ని ఏమంటారంటే అనుభవ సాక్ష్యం. దీన్ని ఏమంటారంటే అనుభవ జ్ఞానం. గట్టు మీద నించొని చేపలు పట్టుట ఎలా అనే పుస్తకం చదవడం వేరు, నీళ్లలోకి దిగి చేపలు పట్టడం వేరు. గట్టు మీద కూర్చొని హౌ టు ఫిషింగ్ అనేది జ్ఞానం. దోనేసుకొని చేపలు పట్టడానికి ఆ తరంగాల మధ్యలో ప్రయాణం చేస్తారు చూడండి, అది అనుభవ జ్ఞానం. ఈరోజు నీ పిలుపుని నిశ్చేతిని నిర్ణయించేది జ్ఞానం కాదు. బైబిల్ ఆపాద మస్తకం 200 సార్లు చదివినా పెద్ద ప్రయోజనం ఏమి లేదు. నువ్వు చదివిన ఆ మాట నీకు అరగాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్.
పాస్టర్ గారంటే రక్షించబడి 25 సంవత్సరాలు అయిందంటే, దాదాపు 20 సార్లు బైబిల్ చదివానంటే దేవునికి స్తోత్రం. అయితే నువ్వు చదివిన బైబిల్లో ఎన్ని వచనాలు నీ జీవితంలో అన్వయించుకోగలిగావు, అనుసరించగలిగావు? అవి నీకెంత అరిగినాయి బాగా? యేసయ్య మాటలు వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి, అరగడానికి చాలా కఠినంగా ఉంటాయి. తినడానికి చాలా రుచిగా ఉంటాయి, అరాయించుకోవడం చాలా కష్టతరంగా ఉంటాయి. నీ పిలుపును, నిశ్చేతను, నీ పిలుపుని ఏర్పాటును గట్టిగా నువ్వు పట్టుకోవలసిన దినాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవునిగా, పిలుపు కలిగిన క్రైస్తవునిగా. పాతకాలంలో ప్రసంగాల్లో ఎక్కువ ప్రసంగికులు చెప్పే ఒక ఉపమానం చెప్పనివ్వండి. ఒక తల్లిట స్కూలుకు పంపకముందు పిల్లోడికి చెప్పిందంట, భూమి బల్లపరుపుగా ఉంటుంది. ఏమని చెప్పింది? భూమి బల్లపరుపుగా ఉంటుంది. వాడు పెద్దోడై స్కూల్కి వెళ్తే స్కూల్లో ఏం చదువుతున్నారు? భూమి గుండ్రంగా ఉంటుంది. ఇంట్లో అమ్మా నువ్వేమో బల్లపరుపు అన్నావు, మా టీచర్ ఏమో గుండ్రంగా ఉంది, ఆమెకేం తెలుసు, బల్లపరుపుగా ఉంటుంది అంటుంది. మళ్ళీ టీచర్ దగ్గరికి వెళ్ళి, మా మమ్మీ ఇలా చెప్పిందండి, భూమి గుండ్రంగా కాదంట, బల్లపరుపుగా ఉంటుందంట. నీ అమ్మ చదువుకోలేదురా, నాకు తెలుసురా, గుండ్రంగా ఉంటుందంటే గుండ్రంగా ఉంటుంది అనుకుంటున్నాడు. టీచర్ మాట అమ్మ వెంట్లా, అమ్మ మాట టీచర్ ఎట్లా. అందుకని ఈడు ఒక తెలివి నేర్చుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళి భూమి బల్లపరుపుగా ఉంటుంది అన్నాడట. స్కూల్లోకి వెళ్ళి ఏమన్నాడు? భూమి గుండ్రంగా ఉంటుంది అన్నాడట. నేటి విశ్వాసులు కూడా ఎట్లా తయారయ్యారు తెలుసా? చర్చిలో నేను విశ్వాసిని, లోకంలోకి వెళ్ళి నేను పిశాచిని అంటారట. చాలా జాగ్రత్త. నువ్వు చర్చిలో ఉన్నా, మార్కెట్లో ఉన్నా, డీమార్ట్లో ఉన్నా, షాపింగ్ మాల్లో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు క్రైస్తవుడివే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? క్యాస్ట్ కాదండి, పార్టీ కాదండి, ఏమండి, నీ కులము కాదు, నీ మతము కాదండి. నీ రికగ్నైజేషన్ ఏంటయ్యా అంటే క్రైస్తవం. నిజంగా నువ్వు యేసుక్రీస్తు చేత, యేసుక్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తు చేత అంగీకరించబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని చేత ఎరుగబడిన వారము, దేవుని ఎరిగిన వారము. స్తోత్రం. నీ గుర్తింపు ఏంటి చెప్పండి? యు ఆర్ నోన్ బై గాడ్. నువ్వు దేవుని చేత ఎరుగబడిన వాడివి. నీ తల వెంట్రుకల్లో ఎన్నున్నాయో ఎన్ని పోయినాయో నీకు లెక్కలేదు, కానీ రాలే ప్రతి వెంట్రుక లెక్క నా యేసయ్యకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నీ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక ఆయనకి తెలియకుండా రాలదంటే నీ పిలుపేంటో, నీ గొప్పతనం ఏంటో గుర్తుపెట్టుకో. విలువలేని పిచ్చుకను కూడా బలిపీఠం దగ్గర నిలబెట్టిన పిలుపు నీది. హల్లెలూయా. ఈ లోకంలో నీకు విలువ లేదా, గుర్తింపు లేదా? ఈ పగటిపూట పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోకంలో నీకు విలువ లేదు, కానీ దేవునిలో నీకున్న పిలుపేంటో తెలుసా? నువ్వు దేవునికి అత్యంత సమీపంలో బ్రతకగలిగిన గుర్తింపించాడు. అందుకనే దేవుడు నాకు అనుగ్రహించిన పాటలో ఒక లైను నాకు చాలా ఇష్టమైన లైన్. అది, ఈ లోకమందు అల్పుడను నేను, దేవాని దృష్టిలో ఘనుడను కానా. ఈ లోకమందు మనం అల్పులమే అన్ని రకాలుగా, కానీ దేవుని దృష్టిలో మనము గనులం. అది మన పిలుపు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్త అండి. నీ డిగ్నిటీని కోల్పోవద్దు, నీ హోదాని కోల్పోవద్దు, నీ గౌరవాన్ని కోల్పోవద్దు, నీ హుందాతనాన్ని కోల్పోవద్దు. క్రీస్తులో నువ్వేమై ఉన్నావో ఎరిగి ప్రవర్తించాలి. నువ్వు క్రైస్తవుడు అని గుర్తుపెట్టుకో. బస్సులో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా క్రైస్తవుడు అని గుర్తుపెట్టుకో. అన్యుల మధ్య ఉన్న, స్వజనుల మధ్య ఉన్న క్రైస్తవుడు అని గుర్తుపెట్టుకో. పరదేశం వెళ్ళినా, స్వదేశంలో ఉన్న యోసేపు వలె నేను దేవుని బిడ్డను అని నిలబడగలగాలి. హల్లెలూయా. దానియేలు వలె నేను దేవుని బిడ్డను అని చెప్పగలగాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె దేవుని కొరకు నిలబడగలిగిన పిలుపులో, ఆ యొక్క ఏర్పాటులో గట్టిగా ఉండాల. స్తోత్రం, స్తోత్రం. మొట్టమొదటిది ఏంటి తెలుసా? నీ పిలుపును గురించి, నీ ఏర్పాటును గురించి జాగ్రత్త. రెండో మాట చెప్తా. 10 మాటలు ఉన్నాయి కాబట్టి డెప్త్గా చెప్పడానికి సమయం చాలదు. మార్కు సువార్త 4వ అధ్యాయం 24. మార్కు సువార్త 4వ అధ్యాయం 24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏ సందర్భంలో యేసు ప్రభు ఈ మాట చెప్పాడంటే, విత్తువాని ఉపమానం చెప్పినప్పుడు. దేవదానం గారు స్తోత్రం.
ఏ ఉపమానం? విత్తువాని ఉపమానం. మనందరికీ బాగా తెలిసిన ఉపమానం. ఒక వ్యవసాయకుడు ఉన్నాడు, తన పొలం ఉంది. ఆ పొలంలో కొన్ని విత్తనాలు వేశాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన అందించాలి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ కంచెల్లో. మరికొన్ని ఎక్కడ పడ్డాయి? రాతి నేలలో. మరికొన్ని ఎక్కడ పడ్డాయి? మంచి నేలలో. రైతు ఒకటే, పొలం కూడా ఒకటే, విత్తనం కూడా ఒకటే, కానీ అవి పడిన స్థలాలు వేరు. నువ్వేమి వినుచున్నావో జాగ్రత్త అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంత విస్తారమైన వాక్యం వింటున్నావు కదా, ఇంత ఉన్నతమైన ఉపదేశాలు వింటున్నావు కదా, నీవు వినుచున్న వాక్యమును గూర్చి జాగ్రత్త. ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలి? ఇక సూటిగా, స్పష్టంగా, సరళంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నీవు వినుచున్న వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నావో లేదో జాగ్రత్త. నీవు వినుచున్న వాక్యానికి న్యాయం చేస్తున్నావో లేదో జాగ్రత్త. వాక్య విషయంలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో జాగ్రత్త. ఈ విత్తనాలు 4 చోట్ల పడినట్లుగా మందిరానికి వచ్చే విశ్వాసుల్లో 4 గుంపులు ఉంటారు. ఒకటి ఎవరంటే త్రోవ పక్కన పడిన విత్తనాల్లాగా ఉంటారు. విత్తనాలు ఒకటే కానీ వాళ్ళు ఎట్లా ఉంటారంటే త్రోవ ప్రక్కన ఉంటారు. ఫస్ట్ గారండి, మేమందరం మందిరంలో ఉన్నాం కదండి. చాలామంది మందిరంలో ఉంటారు కానీ వారి హృదయాలు ఎక్కడ ఉంటాయి? త్రోవ ప్రక్క. మాంసం వండిచ్చాను, తాళం వేసి వచ్చానో లేదో అని ఇక్కడికి వచ్చి ఆలోచిస్తారు చాలామంది ఆడవాళ్ళు. తాళం నా దగ్గర ఉంది, ఈయనేమో సెంటర్కి వెళ్ళాడు, చర్చిలోకి వచ్చి తాగి వచ్చి గొడవ చేస్తాడేమో. త్రోవ ప్రక్కన పడిన హృదయం. కొంతమంది ఎట్లుంటారంటే ఇక్కడే ఉంటారు కానీ మా ఏం చెప్పాను చెప్పండి అప్పుడు లెగుతారు. అంటే ఎక్కడ పడ్డారు వీళ్ళు? ఇతరాలన్నీ ఎక్కడ పడ్డాయి? నిద్రపోయారు వీళ్ళు త్రోవ ప్రక్కన. చాలామంది ఇక్కడ నేను చదువుతూ ఉంటే ఇప్పుడు చదువుతారు వీళ్ళు బైబిల్. నేను చెప్పే పాయింట్ పోయిద్ది, వీళ్ళు అక్కడి నుంచి చదువుకుంటా వెళ్తారు. నేను లేపకుండా ఉంటే వాళ్ళు బైబిల్ సగం కంప్లీట్ చేసేస్తారు. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు. కొంతమంది మందిరానికి వచ్చి ఒకటే పని, వాళ్ళని చూడ వీళ్ళని చూడ, వాళ్ళని చూడ వీళ్ళని చూడ, ఇదే గోల. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు. కొంతమంది తమ్మును గురించి తాము జాగ్రత్త కలిగి ఉండరు కానీ ఎవరు వీళ్ళు కొత్తగా వచ్చారు, మన వాళ్ళు కాదే, మన చర్చి వాళ్ళు కాదే, అయినా నా చర్చి పెట్టలేదే ఏంది? త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు. గుర్తుపెట్టుకోండి, వాక్యం చెప్పిన దైవజనుడికి నష్టం లేదు, శ్రద్ధగా విని వాళ్ళకి నష్టం లేదు. ఎవరికి నష్టమో తెలుసా? వాక్యం ఇంత ధారాళంగా వినబడుతున్నా వాక్యమునకు చెవి యొగ్గక, అసలు వినకుండా సమయం అంతా వ్యర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి. మీరేం వింటున్నారో జాగ్రత్త. మీరు ఎంత ఎక్కువగా వాక్యం వింటే మీకు అంత ఎక్కువ శ్రమ. మీరెంత మంచి సంఘంలో ఉంటే అంత ఎక్కువ శ్రమ. మీరు కలిగి ఉన్న దైవజనుడు ఎంత మంచి వాక్యం చెప్తుంటే మీకు అంత ఎక్కువ శ్రమ. ఎందుకో తెలుసా? ఆ సంఘాన్ని బట్టి కాదు, ఆ ఉపదేశాన్ని బట్టి కాదు, ఆ దైవజనుడిని బట్టి కాదు, నీవు వినుచున్న వైఖరిని బట్టి. చాలామంది వినే వైఖరులు చాలా తేడాగా ఉంటాయి. యేసు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు వినడానికి వచ్చిన వాళ్ళు కొన్ని గుంపులు ఉన్నారు. కొంతమంది వాళ్ళకి వాక్యం అవసరంలా, ఎప్పుడు వాక్యం అయిపోయిద్దా, రొట్టెలు పంచుతారేమో, ఎప్పుడు వాక్యం అయిపోయిద్దా, రొట్టెలు పంచుతారు. ఏ బ్యాచ్ ఇది? రొట్టెలు బ్యాచ్ అంటే ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటే ఆమెనంటానికి రెడీగా ఉంటారు. ఆశీర్వాదాల బ్యాచ్. ఆశీర్వాద ప్రసంగానికి ఉన్న ఫాలోయింగ్ హెచ్చరికలతో, జాగ్రత్తలతో కూడిన ప్రసంగానికి లేదు. ఈ బ్యాచ్ ఎవరంటే రొట్టెల కోసం ఎగబడే బ్యాచ్. కొంతమంది ఎందుకు వస్తారంటే ఏమన్నా కొత్త చెబుతున్నాడేమో, ఏంది కొత్తది ఏమన్నా చెబుతాడేమో. ఎన్ని కొత్తవి చెప్పినా నీ జీవితం చెత్తగా ఉందనుకో, ఆ ప్రసంగం వల్ల ఎవరికి ప్రయోజనం? కొంతమంది అట జ్ఞానమును వెతుకుతున్నారట, గ్రీసు దేశస్థులు. కొంతమంది సూచక క్రియలను వెతుకుతున్నారట.
అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, జ్ఞాని ఏమాయను, శాస్త్రీయమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయాడు. మనకి వైఖరి పోవాలా. కొంతమంది అంట వాక్యంలో తప్పులు పట్టడానికి వస్తారంట. బైబిల్లో ఉంది, యేసు ప్రభు ఏం తప్పు చెబుతాడని చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు వాక్యం వినడానికి వచ్చారట. అందుకనే వాళ్ళని అంత వాక్యం విన్నా, అంతసేపు కూర్చున్నా వాళ్ళకి పెట్టిన పేరు ఏంటంటే సర్పసంతానమా, వ్యభిచారపు తరపు వారులారా. ఇదే వాళ్ళకి పెట్టిన పేరు. దీవెన లేదు వాళ్ళకి, ఆశీర్వాదం లేదు వాళ్ళకి. బిల్లీ బ్రే అనే దైవజనుడు వాక్యం చెప్తా ఉంటేనట, ఒక వ్యక్తి విమర్శించడానికి పూనుకున్నాడట. ఆయన చాలా తెలివి కలిగినాడట. మీకంటే పందులే నయ్యురా నాయన, అవి గింజలు తిని పొట్టు వదిలేస్తున్నాయి, మీరేం పొట్టు తిని గింజలు వదిలేస్తున్నారు అని చాలా చలోక్తిగా చెప్పాడట. చాలామంది వాక్యం వినేటప్పుడు వాళ్ళ ఏం తీసుకుంటారు, పొట్టు. విత్తనాలు వాళ్ళకి అవసరం లేదు. నేనంటాను, విత్తనాల్లో బలం ఉందా? విత్తనాల తర్వాత వచ్చే వేస్ట్ అయిన పొట్టులో బలం ఉందా? ఇప్పుడు చాలామంది పొట్టు క్రైస్తవులు, పుట్టుక క్రైస్తవులు, పొట్టు క్రైస్తవులు. పుట్టు క్రైస్తవులు పరలోకానికి వెళ్ళరు, పొట్టు క్రైస్తవులు పరలోకాన్ని స్వతంత్రించుకోలేరు. నిజంగా మంచి హృదయాలలో పడిన విత్తనాలు కలిగిన లేదా పరిస్థితుల్లో హృదయం ఉంటే 30, 60, 100 వారు క్రమముగా ఫలిస్తారు. స్తోత్రం, స్తోత్రం. త్రోవ ప్రక్కన పడిన కొంతమంది ఎందుకు వస్తారయ్యా మందిరం అంటే నిద్రబాటాకే. రావటం అసలు వచ్చేదే ఎప్పుడు సాక్ష్యాలు చెప్పి ఇక వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు వస్తారు. ముసుగేసుకొని ప్రార్థన చేసుకుంటారు. ఏ ప్రార్థన? ప్రారంభ ప్రార్థన చేసుకొని పడుకొని ఎప్పుడు లెగుతారు తెలుసా? ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత. ఆశీర్వాదం మన చర్చిలో ఉన్నారు ఒకళ్ళిద్దరు ఉన్నారు. ప్రార్థన చేసుకుని మరీ పడుకొని ప్రార్థన అయ్యాక లేచి వెళ్ళిపోయే పరమ భక్త శిఖామణులు 2-3 ఉన్నారు. వీళ్ళ బ్రతుకంతా చర్చిలోనే నిద్ర. నాకు తెలిసి ఇంట్లో కంటే చర్చిలో నిద్రపోయే విశ్వాసులు ఒకవేళ ఎక్కువగా ఉండే పరిస్థితులు కూడా ఈ నేటి దినాల్లో ఉన్నాయి. విత్తనాలన్నీ ఏమైపోతున్నాయి? త్రోవ ప్రక్కన. చాలా జాగ్రత్త. నీ దైవజనుడు ప్రయాసపడుతూ ఉండగా, పరిశుద్ధాత్మ నూతనమైన ఉపదేశాలు ఇస్తూ ఉండగా, దేవుడు నిన్ను గద్దిస్తూ బోధిస్తూ ఉండగా, నీ మేలు కొరకు చెప్పే ప్రతి మాట నీ హృదయంలోనికి వెళ్లకుండా త్రోవ ప్రక్కన పడుతుంది అనుకో, రేపటి దినమన నీవు విన్న ప్రతి ప్రసంగానికి లెక్క చెప్పాలి. రెండో గుంపు ఎవరు చెప్పండి? రాతి నేల అనుకుందాం. ఈ రాతి నేలలో పడిన వాళ్ళు ఎవరో తెలుసా? వాక్యం చెప్పగానే కన్నీళ్లు విడుస్తారు. అయ్యా నాతో మాట్లాడేవయ్యా, నీకు వందనాలు ప్రభువా. నెక్స్ట్ వారం రారు. డౌట్ పాస్టర్ గారికి, అరే ఎంత ఏడ్చాడు, ఎంత ఒడిగిపోయాడు, ఎంత కన్నీరు గారిచాడు, దేవా నాతోనే మాట్లాడేవయ్యా అన్నారు. ఏంట్రా ఈ రోజు లేరు అనుకుంటే గృహదర్శనానికి వెళ్ళామనుకోండి, లేదా రోడ్డు మీద కనిపించినప్పుడు అడిగామనుకోండి, ఏమందండి తాగి వచ్చి కొడుతున్నాడండి. వాళ్ళ వేరు లోతుగా వెళ్ళనందున వాళ్ళకు వచ్చే చిన్న శ్రమ కూడా తట్టుకోలేరు, చిన్న శోధన కూడా తట్టుకోలేరు. ఎందుకంటే మన్ను లేదు, ఏమి లేదు, అంత రాతి హృదయం, కట్టిన హృదయం. చాలామంది ఏడ్చారంటే వాళ్ళు సాధువైన స్వభావం కలిగిన వాళ్ళు కాదు. పశ్చాత్తాపడ్డారంటే మృదువైన స్వభావం కలిగిన వాళ్ళు కాదు. వణికిపోయారంటే దేవుని సన్నిధిలో నిజంగా వాళ్ళు ఏదో బాగా మంచి విశ్వాసులని కాదు. అందరి గురించి చెప్పట్లేదు, కానీ కొంతమంది ఈ గుంపులోకి వస్తారు. వాళ్ళు ఎవరయ్యా అంటే మన్ను లేని విశ్వాసులు. పైపైన ఉద్రేకపు భక్తి, ఆ పూటకి ఏడ్చే భక్తి, ఆ పూటకి ఎగిరే భక్తి, ఆ పూటకే ఇదిలించుకునే భక్తి. ఇక తెల్లారు ఉండదు. అది హోషేయ గ్రంథంలో రాయబడింది. నేటి క్రైస్తవుల భక్తి అట ఉదయకాలపు మంచు ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతుందట. ఈ పూటది రేపు ఉంటలా, గత సంవత్సరంలో ఇప్పుడు ఉంటలా. భక్తి లేని క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. ఎందుకంటే లోతైన అనుభవాలు లేక. వినాలి, యేసయ్యతో ఎక్కువగా నువ్వు అనుసంధానం కలిగి ఉంటే, సంబంధం కలిగి ఉంటే, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే కఠిన హృదయం పోయింది.
ఆ పూట ప్రసంగానికి నువ్వు ఏడిస్తే నీ హృదయం మెత్తన చేయబడిద్ది అనుకుంటే కరెక్టే, కానీ ఆ చేయబడిన మెత్తన చేయబడిన హృదయము మరీ మెత్తగా అయిపోయి ప్రతి వాక్యము నీ గుండె లోతులోనికి వెళ్ళాలంటే ప్రతిరోజు కన్నీరు చేత తడపబడాలి నీ హృదయం. ఆమేన్, స్తోత్రం చెప్పండి. చర్చిలోకి వచ్చి ఏడితే కొంచెం తడిసిద్ది, అసలు ప్రతిరోజు పశ్చాత్తాపడ్డావు అనుకో ఇంట్లో నీ హృదయం ఏమైంది? మెత్తన చేయబడింది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏడ్చే కార్యక్రమమే కాదు, ఇక్కడ పశ్చాత్తాపడే కార్యక్రమమే కాదు, ఇంట్లోకి వెళ్ళి కూడా మన ప్రార్థనా జీవితంలో, ప్రార్థనా గదిలో లేదా ఖాళీ గుండె మందిరంలో వ్యక్తిగత ప్రార్థన అనుభవాల ద్వారా మన గుండెని ఏం చేసుకోవాలంటే తడుపుకుంటా ఉండాలి. తద్వారా ప్రతి మాట లోతుగా వెళ్ళిపోతుంది. లేకపోతే చిన్న శ్రమకు కూడా నువ్వు మందిరాన్ని వదిలిపెడతావు, పాస్టర్ గారిని వదిలిపెడతావు, ఉపదేశాన్ని వదిలిపెడతావు, దేవుడు మాకేం చేశాడని ప్రశ్నిస్తావు. 3 రకం ఏందయ్యా? ముళ్ళ కంచెల్లో పడిన విత్తనం. ఈ ముళ్ళ కంచెల్లో పడిన విత్తనం ఏంటో తెలుసా? బాగా ఎదిగింది, చాలా మంచి విశ్వాసులు, చాలా మంచి అనుభవం ఉంటుంది. కొంతకాలానికి సడన్గా వాళ్ళ గ్రోత్ ఆగిపోద్ది. ఎంతమా నీ విశ్వాస అనుభవం అంటే 25 సంవత్సరాలంటే, 10 సంవత్సరాలంటే బాగా పాడావు, బాగా సాక్ష్యం చెప్పావు, బాగా ఆరాధన చేసావు, బాగా కానుకలు ఇచ్చావు, బాగా మందిరానికి వచ్చావు, బాగా పరిచర్య చేసావు. ఏమైంది నీకంటే? ముళ్ళ కంచెలు అన్ని చేస్తానండి. ఏమని చేస్తారే? ముళ్ళ కంచెలు అన్ని చేస్తానండి. ఏంటండి ముళ్ళ కంచెలు అంటే? యేసయ్య చెప్తాడు, ఐహిక విచారాలు. మా అమ్మాయికి పెళ్లి కాలేదే, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదే, ముందు వచ్చిన వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళు అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, ఈ పూరింట్లోనే ఉంటున్నానే. ఏ విచారాలు ఇవి? ఇహలోక సంబంధమైన విచారాలు. మనం కలిగి ఉండవలసిన విచారం ఏంటి తెలుసా? ఆయన నీతిని గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి విచారించాలి. హల్లెలూయా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరింతుమో అని మన దేహాన్ని గురించి, శరీరమును గురించి కాదట. మన వస్త్రం కంటే మన దేహం గొప్పది. స్తోత్రం చెప్పండి. ఆహారం కంటే ప్రాణం గొప్పది. హల్లెలూయా. వస్త్రం కంటే దేహం గొప్పది. అంటే దేహమునిచ్చిన దేవుడు ఖచ్చితంగా నీకు వస్త్రాన్ని ఇస్తాడు. ఆహారం కంటే ప్రాణం గొప్పది అంటే నీకు ప్రాణంతో నిలబెట్టిన దేవుడు ప్రతి దినము అనుదినం పోషిస్తాడు. ఆమేన్. కష్టకాలంలో, కరువు కాలంలో, ఇబ్బందుల కాలంలో, పొలము పండినప్పుడు, జీతం రానప్పుడు, పరిస్థితులు అతలాకుతలమైనప్పుడు, అప్పుల భారము చేత నువ్వు కృంగిపోయినప్పుడు, కష్టార్జితము నిలవన్నప్పుడు, ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో దైవీకమైన ఆహారమైన మన్నా చేత, పరలోక ధాన్యమైన మన్నా చేత, దేవదూతలు భుజించి ఆహారమైన మన్నా చేత పోషించిన దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని పోషించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. బండ నుండి నీటిని రప్పించి సముద్రమంత సమృద్ధి అయిన నీటిని అనుగ్రహించి లక్షలాది ప్రజల దాహార్తిని తీర్చగలిగిన దేవునికి నీ కుటుంబాన్ని పోషించడం పెద్ద లెక్కేం కాదు, వింతేం కాదు. ఆయన బాహుబలం తక్కువ కానే కాలేదు. అందుకని ముళ్ళ పదల్లాంటి అనుభవాలు తీసేయమని ప్రభువుని అడుగు. ముళ్ళ పదంటే ఏంటంటే పాస్టర్ గారు అంటే నేను చెప్పేది కాదు గారు, యేసు ప్రభువే చెప్తున్నాడు. ధన మోహం. ఏ మోహం? చాలామంది ఎందుకని ఆత్మీయ జీవితంలో ఎదగలేరు అంటే గ్రీడీ, డబ్బు వ్యామోహం. ఈ డబ్బు వ్యామోహం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరికి వడ్డిద్దామా, ఇదే గోల. ఎక్కడ పెట్టుబడి పెడదామా, ఇదే గోల. ఏం చేద్దామా, ఇదే గోల. డబ్బు 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 డబ్బు. వాళ్ళ గుండె లబ్ డబ్ లబ్ డబ్ అందు డబ్బు 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 డబ్బు. చాలా జాగ్రత్త. డబ్బు ఎంత ప్రమాదకరమైందంటే యేసు ప్రభు మాటల్లో, ఒక దాసుడు 2 యజమానులకి దాసునిగా ఉండలేడు. ఇద్దరికి దాసునిగా. ఎవరయ్యా? దేవుడు లేదా సిరి, దేవుడు లేదా ధనం. దైవమా ధనమా అంటే దేవుని స్థానాన్ని కూడా ఆక్రమిస్తుందంటే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో డబ్బు ఎంత భయంకరమైంది. అబ్రహాము ధనవంతుడు కాదా? ఇస్సాకు ధనవంతుడు కాదా? యాకోబు ధనవంతుడు కాదా? సొలొమోను ధనవంతుడు కాదా? దావీదు ధనవంతుడు కాదా? బైబిల్లో ధనవంతులు కోకొల్లలో ఉన్నారుగా, అసంఖ్యాకంగా ఉన్నారుగా. ధనవంతుడు అంటే అర్థం ధనం కలిగిన వాడు కాదు, ధనాపేక్ష కలిగిన వాడు. డబ్బు ఉండడం తప్పు కానే కాదు. ఆ డబ్బును బట్టి దేవుణ్ణి మరిచిపోవటం ఉంటుంది చూశారు, దానిని ధనాపేక్ష అంటారు. అబ్రహాం గురించి ఏ రోజు దేవుడు అభ్యంతరపరచబడలా, దావీదుని గురించి దేవుడు ఏ రోజు అభ్యంతరపడలా. కానీ క్రొత్త నిబంధనలో ఒక ధనవంతుడు నిత్యరాజ్యానికి వారసునవ్వాలంటే నేనేం చేయాలని
యేసయ్య చెప్పిన మాటను తృణీకరించి వ్యసనపడి కోపపడి వెళ్ళిపోయిన ఆ ధనవంతుడి గురించి చెప్పాడు. ఒంటి సూది బెజ్జలో అయినా దూరుతుంది కానీ ప్రసన్న గారు, ఈ ధనవంతుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. అంటే ధనవంతుడు అంటే అక్కడ ధనం కలిగినోడు కాదు, ధనాపేక్ష. ఏ వింటున్నావో జాగ్రత్త. చాలా మంది డబ్బు పిచ్చలో పడిపోయి దేవుని వాక్యం అర్థం కావట్లా. ఎందుకు దేవుని వాక్యం ధనాపేక్ష కలిగిన వాళ్ళకి ఇష్టం ఉండదు అంటే చెప్తా వినండి. యేసు ప్రభు నరకం కంటే ఎక్కువ సార్లు డబ్బు గురించే ప్రస్తావించాడు బైబిల్లో. నరకం కంటే కూడా ఎన్నిసార్లు? ఎక్కువ సార్లు ధనం గురించే ప్రస్తావించాడంటే నరకానికి మొదటి కిటికీ ధనాపేక్ష. ఆ లోపలికి వెళ్ళావనుకో నీకు పరలోకం దొరకదు. మనమందరం పరలోక రాజ్యంలో స్వతంత్రించుకుందుముగాక. జక్కయ్య మారు మనసు పొందాడు. డబ్బు విషయంలో అన్యాయంగా తీసుకున్న వాళ్ళందరికీ ఇచ్చేశాడు. పేదల మీద కనికరపడి ఫ్రీగా డబ్బును పంపిణీ చేశాడు. స్తోత్రం చెప్పండి. ఈ రెండోది తర్వాత చేద్దాం కానీ ముందు చెయ్యి. నువ్వెవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేయి. హల్లెలూయా, స్తోత్రం. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న వాడికి ఇచ్చేయి. ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసేయి. నీ దగ్గర ధనం ఉండి కూడా రేపిస్తాను పో అంటే అది పాపం అని సామెతల గ్రంథం సెలవిస్తుంది. స్తోత్రం. స్వరూప గారు ఏందంట దేవుని దృష్టిలో అయిష్టమైంది. నీ దగ్గర డబ్బుండి కూడా నీకు ఇచ్చినోడికి రేపు ఎత్తాలేపో, ఎల్లుండి ఎత్తాలేపో అన్నావంటే ఏందంటే అది పాపం. ఎందుకంటే నీ అవసరతలో ఇచ్చారు కాబట్టి. వాళ్ళకు నీ దగ్గర లేకపోతే ఓకే, అయ్యా రేపు ఇస్తానయ్యా, ఎల్లుండి ఇస్తానయ్యా, వచ్చే నెల ఇస్తానయ్యా, 2 నెలలాగా అంటే తప్పు లేదు. ఎందుకంటే నీకు లేదు కాబట్టి ఆ పీరియడ్ లేకపోతే ఆ సమయం తీసుకోవటం మంచిదే. కానీ ఉండి కూడా ఇవ్వకపోవటం అది పాపం. చిట్ట చివరిగా విత్తనాలు ఎక్కడ పడ్డాయట? మంచి నేలల్లో. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి నేలన పడిన వారు వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోరు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీ హృదయం మంచి నేలగా ఉందా, చెడ్డ నేలగా ఉందా, ముళ్ళ నేలగా ఉందా, రాతి నేలగా ఉందా, త్రోవ పక్కన పడినట్లుగా ఉందా? ఇప్పుడు మీకు అర్థమైపోయింది. మంచి నేల లాంటి హృదయం కలిగిన వారు చర్చికి వచ్చి వాక్యం చెప్పేటప్పుడు పొరపాటును కూడా నిద్రపోరు. అప్పుడప్పుడు కొనుక్కు తెస్తున్నామంటే ఎక్కడో గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలుతున్నాయి. భాస్కర్ గారు నేను ఎక్కువ కాదు కండి, ఎక్కువ కాదు కానీ కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు దాన్ని కంటిన్యూ చేసావనుకో ఎరువు వేయకుండా పెరిగేది ఏదైనా ఉందంటే అయ్యే. ఎరువు వేసిన పెరగని ఏంటయ్యా అంటే పొలం. ఎరువు వేయకుండా కూడా పెరిగేది ఏంటంటే ముళ్ళ కంచులు, బ్రహ్మజీవుడు, నాగజీవుడు, పనికిరాని అన్ని పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు అన్నీ పెరుగుతాయి. మంచి నిలబడిన వాళ్ళు మందిరానికి వచ్చి నిద్రపోరు. మంచి నిలబడిన వాళ్ళు అటు ఇటు 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 దిక్కులు చూడరు. మంచి నిలబడిన వాళ్ళు ఏమండి వాళ్ళేంది వీళ్ళేంది అని అనుకోరు. మంచి నిలబడిన వాళ్ళు వాక్యం చెబుతూ ఉంటే గీక్కోరు. మంచి నిలబడిన వాళ్ళు చెప్పండి ఎట్లుంటారు తెలుసా? లూదియావలే. హృదయము తెరవబడిన స్థితిలో మందిరానికి వస్తారు. ఒక్కొక్క మాట ఎట్లా ఉంటుందో తెలుసా? ఓడిలో 1000 రూపాయలు కట్టబడినట్టే ఉంటుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే ఎట్లా తెలుసా? ఓడిలో 1000 రూపాయలు కట్టబడినట్టే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వారు ఇంటి దగ్గరే వారి హృదయములను ప్రార్థన ద్వారా తెరచుకొని, అయ్యా నీ సేవకుని నిలబెట్టుకొని ఏం మాట్లాడతావు నాకు తెలియదు కానీ నన్ను హెచ్చరించయ్యా, గద్దించయ్యా, సరిచేయ్యా, గుణపరచయ్యా, ప్రోత్సహించయ్యా, బలపరచయ్యా, ఈ పూట నీ స్వరములు నేను వినాలి అని ఎక్కడ చేసుకుని వస్తారు ప్రార్థన? చెప్పు. ఇక్కడికి వచ్చి ప్రార్థన పాడు లేకుండా చెప్పు నువ్వు చెప్పులే అన్నట్టుంటారు కొంతమంది. వాళ్ళకేం అర్థం కాదు. నేను అనుకుంటున్నాను ప్రజలు వింటున్నారు అనుకుంటాను. వాక్యం చెప్పడం వాస్తవమే కానీ వింటున్నారని నేను అనుకుంటాను. చూడు, అది పెద్ద భ్రమ. అందరి విషయంలో కాదు కానీ కొందరు విషయంలో. నిజంగా మంచి నెలలైతే వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఇంటికి మోసుకొని వెళతారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలనాడు 12 గంపలు ఏ విధంగా అపోస్తలులు తీసుకుని వెళ్ళారో, మంచి నేలను పడిన ఆ హృదయాలు కలిగిన విశ్వాసులు ఎట్లా ఉంటారు తెలుసా? వాక్యాన్ని మోసుకొని వెళ్తారు ఇంటికి. చాలామంది ఇక్కడే దులుపుకొని వెళ్తారు ఇత్తనాలన్నీ. ఎక్కడెక్కడ
ఎక్కడో సౌండ్లు వినపడుతున్నాయి. ఎక్కడెక్కడ ఎదురోళ్ళ మీద దులుపుకొని వెళ్తారు. కొంతమంది ఎక్కడ దులుపుకొని వెళ్తారు? ఎదురోళ్ళ మీద, పక్కన వాళ్ళ మీద, వెనకోళ్ళ మీద. ఎందుకో చెప్పనా, ఈ మాట నాకు అనుకునేవాళ్ళు కొంతమంది అయితే ఇది వాళ్ళకే. అంటే ఎవరి మీద దులుపుతున్నారు? పాస్టర్ గారు వాక్యం చదువుతాడట, అత్తలారా మారు మనసు పొందండి, మీరు నయోమిలాగా బ్రతకండి అంటే కోడలు అనుకుంటుందట, మా అత్త రాలేదా అనుకుంటుందట. ధనలక్ష్మి గారు ఏం చెప్పాను? త్రోవ పక్కన పడిన విత్తనాలు. అదే మరి, కోడళ్ళారా మారు మనసు పొందండి, రూతులాగా బ్రతకండి అని చెబుతుంటే, అబ్బా ఇప్పుడు నాకే పడిందా అనుకుంటుంది కోడలు. అత్త అనుకుంటుందంట, మా కోడలు రాలేదే, అందరు కోడళ్ళు వచ్చారు అనుకుంటుందంట. అంటే ఇంతకీ నువ్వు కూడా ఒక ఆమెకి అత్తవని, ఒక ఆమెకి కోడలు అని ఎందుకు అనుకోవట్లా? వాక్యం అనేది పక్కన వాళ్ళకి రుద్దటానికి కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇతరులకు బోధించే నీవు బోధించుకోవా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం చెప్పడానికి నిలబడేటప్పుడు వ్యక్తిగతంగా నేను వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు మొదటగా నేను బోధించబడతాను. మీకు చెప్పేటప్పుడు కూడా నేను బోధించబడతాను. గుర్తుపెట్టుకోండి, బోధ వినే మీరు సైతం ఇతరులకు రుద్దే కార్యక్రమం చేయవాకండి. మీ హృదయంలోకి నింపుకోండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. కోతుందట, మొత్తానికి అడవిలో నుంచి వచ్చింది. ఆ చెట్టు ఎక్కుతుంది, ఈ చెట్టు ఎక్కుతుంది, ఊళ్ళోకి వచ్చింది, చెట్లన్నీ ఎక్కుతుంది. ఈలోపు ఆదివారం కదా ఒక ఆయన గడ్డం గీసుకుంటా ఉన్నాడు, అద్దం చూసుకుంటా. గడ్డం గీసుకోవడం అయిపోయిన తర్వాత అద్దం అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ కోతి ఏం చేసింది, ఈ మానవుడు ఏదో చూసుకుంటున్నాడు అని అద్దం తీసుకొని చూసుకుంటుందంట, అక్కడ పెడుతుందంట, చూసుకుంటుందంట, అక్కడ పెడుతుందంట, చూసుకొని చెట్టు ఎక్కిందంట, తీరిగ్గా చూసుకుందామని చూసుకుంటుందంట. ఈ అద్దం కోసం ఈయన చూస్తున్నాడు కింద, గడ్డం గీసుకుని పెద్ద అయిన చూసుకొని టపామని బాగొట్టిందంట, మొక్కలు అయిపోయిందట. కోతికి వాస్తవానికి మాటలు కదా మరి మాటలు వస్తాయి. ఓ కోతే, అద్దం తీసుకున్నావు, చూసుకున్నావు, బాగానే ఉంది, ఎందుకని అద్దం పాడు చేసావు అంటే, నా మొహం బాగాల. అద్దంలో ఎట్టుందంట, ఎప్పుడన్నా నీ మొహం అద్దంలో చూసుకుంటేగా బాగుందో లేదో తెలిసేది. ఎప్పుడైనా వాక్యాన్ని సరిగ్గా చదివితేగా నీ మొహం బాగుందో లేదో తెలిసేది. ఎప్పుడైనా వాక్యం సరిగ్గా మనసు పెట్టి వింటేగా నీ లోపాలు బలహీనతలు తెలిసేది. సంఘానికి ఇది అద్దం. స్తోత్రం. నువ్వే కనపడతావు కానీ నీకు లిప్స్టిక్లు ఏమండి, నీకు మేకప్లు ఏవి ఎయిరు తింటావు. నువ్వు ఎలా ఉన్నావో చెప్పండి అలాగే కనపడతావు వాక్యంలో. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావో అలాగే చూపించకుండా నిన్ను పొగుడుతున్నాడు అనుకోండి ఏదైనా పాస్టరో, ఆ పాస్టర్ నీ కానుకలు ఆశిస్తున్నాడని అర్థం. నీ కానుకలు తీసుకుంటానే, దశంభాగాలు తీసుకుంటానే నిన్ను వాక్యంలో ఏమాత్రం వదిలిపెట్టకుండా గద్దిస్తున్నాడు అనుకోండి, అట్లాంటి పాస్టర్ గారిని వదిలిపెట్టొద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా నువ్వేనమ్మా సంఘానికి, నువ్వు లేకపోతే లేదమ్మా. అయ్యా నువ్వు లేకపోతే లేదయ్యా అని పద్దాక దువ్వున కూడా తీసుకొచ్చి దూవుతున్నాడు అనుకో ఇంటికి వచ్చి, అది ప్రమాదం. దువ్వేవాళ్ళు కావాలా, అద్దంలో చూపించగలిగేవాళ్ళు కావాలా. ఏ విత్తనాలు ఇవి? మంచి విత్తనాలు అయితే వాక్యం చెప్పేటప్పుడు తమ్మును తాము చూసుకొని మారు మనసు పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు